విజయదశమి రోజున ఏ పని తలపెట్టినా విజయమే లభిస్తుందని అందరి విశ్వాసం. అయితే విజయదశమి రోజు మొత్తం శుభకాలమే అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మధ్యాహ్న సమయంలో వచ్చే ఒక ప్రత్యేక ముహూర్త కాలాన్ని విజయ ముహూర్తంగా పిలుస్తారు. ఆ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా తిరుగుండదు, విజయం ఖాయమని చెప్తూ ఉంటారు. అసలు విజయ ముహూర్తం అంటే ఏమిటి? ఈ విజయదశమి రోజున ఈ ముహూర్తం ఏ సమయంలో వచ్చింది? ఆ విజయ ముహూర్తంలో ఏ విధంగా మీరు అనుకున్న పనులు మొదలు పెట్టాలి మొదలైన వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ ముహూర్తం ఎలా ప్రారంభమైందంటే, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు మరో 12 సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని పొడిగించడానికి కౌరవుల కుట్రలతో ఉత్తర గోగ్రహణం అనే ఘట్టం జరుగుతుంది. దానిని ఎదుర్కోవడానికి అర్జునుడు అపరాజితాదేవికి పూజ చేసి సమీవృక్షంలో దాచిన ఆయుధాలను తీసి యుద్ధంలో విజయం సాధించాడు. అర్జునుడు పూజ చేసిన సమయమే ఈ విజయ ముహూర్తం. రాముడు, కృష్ణుడు కూడా ఈ విజయదశమి రోజున ఈ ప్రత్యేక ముహూర్తంలో అమ్మవారిని పూజించి పనులు మొదలుపెట్టి విజయాన్ని సాధించారు. అందుకే ప్రతి విజయదశమికి ఈ విజయ ముహూర్తంలో మీరు కూడా మీ మనసులో ఉన్న కోరికలు, లక్ష్యాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అద్భుతమైన విజయాలు పొంది పురోభివృద్ధి సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. 2025 సంవత్సరంలో విజయదశమి అక్టోబర్ 2వ తారీఖున వచ్చింది. ఆ రోజు విజయదశమి పూజా సమయం ఉదయం 5:55 నుండి 8:21 వరకు. అయితే విజయ ముహూర్తం మాత్రం ముఖ్యమైన నగరాలు, ప్రాంతాల్లో కొన్ని నిమిషాలు అటు ఇటుగా ఉంది. ఇప్పుడు ఆ ముహూర్త వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్లో మధ్యాహ్నం 2:05 నుండి 2:53 వరకు. విజయవాడలో మధ్యాహ్నం 1:56 నుండి 2:44 వరకు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1:46 నుండి 2:34 వరకు. వరంగల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 2:48 వరకు. భద్రాచలంలో మధ్యాహ్నం 1:55 నుండి 2:43 వరకు. తిరుపతిలో మధ్యాహ్నం 2:01 నుండి 2:49 వరకు. బెంగళూరులో 2:09 నుండి 2:57 వరకు. ఇక చెన్నైలో మధ్యాహ్నం 1:58 నుండి 2:46 వరకు ఉంది. ఈ విజయ ముహూర్తంలో అమ్మవారిని అలంకరించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని ఆ తల్లిని భక్తితో ఆర్చించి ఆరాధించి మీ లక్ష్యాన్ని అమ్మవారి ముందు ఉంచండి. మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనో, వ్యాపారం చేయాలనో, లేక అమ్మాయి పెళ్ళో, పై చదువులో, ఇలా మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారి ముందు ఉంచండి. అందుకు తగ్గ ప్రయత్నాన్ని అప్పటి నుండి మొదలుపెట్టినా సరే, లేక అమ్మవారి ముందు మీ సంకల్పాన్ని చెప్పి తరువాత మొదలు పెట్టుకున్నా సరే, విజయముహూర్తంలో మీరు అనుకున్న పని విజయవంతం కావడం ఖాయం. ఆ ముహూర్త సమయంలో భక్తితో, నిర్మలమైన హృదయంతో అమ్మవారికి మీ మనసులో కోరికను చెప్పండి. అయితే ఆఫీసుల్లో లేదా పనిలో ఉన్నవారు ఆ ముహూర్త సమయంలో పూజ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఎలా మరి? ఇందుకోసం కూడా ఒక మార్గం ఉంది. అదేంటంటే, మనసులో అమ్మవారిని తలుచుకుని అమ్మ నీవే దిక్కు అని ప్రార్థిస్తూ మీ కోరిక లేదా సంకల్పాన్ని ఒక పేపర్పై రాసిపెట్టి ఆ పేపర్ను ఇంటికి వచ్చిన తర్వాత పూజా మందిరంలో పెట్టి నమస్కరించుకుని తరువాత ఆ కాగితాన్ని దాచిపెట్టండి. మీ సంకల్పం నెరవేరుతుందని పెద్దలు చెప్తారు. ఇది విజయముహూర్తం యొక్క గొప్పతనం. ఎట్టి పరిస్థితుల్లోనూ పైన ఇచ్చిన ముహూర్తాన్ని మర్చిపోకుండా మీ సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచి విజయాలను సాధించండి.